తిరుమల లడ్డు కల్తీ వివాదంపై తనపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని కోట్లాది మంది హిందువులకు పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వేదికగా ఇటీవల జరుగుతున్న రాజకీయాలు అత్యంత బాధాకరమన్నారు. బాధ్యత గల స్థానాల్లో ఉన్నవారు తమ స్వార్థ రాజకీయాల కోసం ఆలయాన్ని వేదికగా చేసుకోవడం విచారకరమని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూపై పోలీగ్రాఫ్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానన్నారు. 2019 నుంచి 2014 వరకు మాత్రమే నెయ్యిపై ఎందుకు విచారణ చేస్తున్నారని, అంతకుముందు కూడా విచారణ ఎందుకు చేయలేదని ఆయన అడుగుతున్నారు. ఈ మధ్య పత్రికల్లో ఇతర మీడియా సంస్థల్లో 2019-24 మధ్య తయారైన లడ్డులన్నీ కూడా కల్తీ నెయ్యితోనే తయారు చేశారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు ఇలానే తయారయ్యాయంటూ సిట్ చెప్పిందంటూ రాస్తున్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎక్కడ వాళ్ళు డిస్క్లోజ్ చేశారు? ఇన్ని వేల లడ్లు కల్తీ ఆల్టెడ్ గీతో తయారైనాయి అని. దేవుడి ప్రసాదం మీద నిందితుల రాజకీయాల కోసం ఇలా దిగజారిపోయి ఆరోపణలు చేస్తారా? మీడియా సంస్థలు కూడా నియంత్రణ పాటించకపోవటం విచారకరం. తిరుమల క్షేత్రానికి నెయ్యి సరఫరాపై ప్రతి 6 నెలలకి టెండర్ ప్రక్రియ జరుగుతుంది. 2024 జూన్ జూలైలో తిప్పి పంపిన 4 ట్యాంకర్లు సంబంధించిన టెండర్లో పాల్గొని నెయ్యి సప్లై చేయడం అనేది జూన్లో మొదలైంది. అంతేకాకుండా ఆ కంపెనీకి తిరుమలకి సప్లై చేయడం కూడా అదే తొలిసారి. ఏదైతే జూన్ జూలైలో ఆల్రెడీకి సప్లై చేశారని, అది ఆ కంపెనీ పేరు యార్ డైరీ. ఏ రకంగా ప్రస్తావనలో ఆ కంపెనీ తిరుమల సప్లై చేయటం కూడా అదే తొలిసారి. 19-24 మధ్య ఏ రకంగా ప్రస్తావనలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పగలుగుతున్నారు దాన్ని బేస్ చేసుకుని. పైగా టీటీకి నెయ్యిని ఒకే సంస్థ నుంచి నెయ్యి సప్లై ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అంత క్వాంటిటీ ఒకే సంస్థ ఎప్పుడు సప్లై చేయలేదు కాబట్టి. కనీసం 3-4 సంస్థలు ఉంటాయి. మరి ఏ రకంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయగలుగుతున్నారు? చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత ప్రమాణాలు లేవని దాదాపు ఇందాక చెప్పాను మీకు. 15 సార్లు ట్యాంకర్లు వెనక పంపారు. అదేవిధంగా మా పీరియడ్లో కూడా కొన్నిసార్లు వెనక పంపడం జరిగింది.